ఇప్పుడు హీస్ హ్యాపీ విత్ యువర్ డెసిషన్ టు బీ ఇన్ పాలిటిక్స్? ఎస్ మ్యామ్. అంటే ఈజ్ హ్యాపీ దట్ ఐఎమ్ సర్వింగ్ పీపుల్. అంటే ఐ హ్యావ్ గుడ్ ఆనెస్ట్ ఇంటెన్షన్స్ టువర్డ్స్ ద సొసైటీ. సో దట్ వే ఈజ్ హ్యాపీ. అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్, అంటే బీయింగ్ ఇన్ పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ యూ కెన్ మేక్ అ లార్జర్ డిఫరెన్స్. కరెక్ట్. బట్ ఓవరాల్ ఈవెన్ సోషల్ సర్వీస్ చేయటం కానీ, స్టార్టెడ్ ఎ ఫౌండేషన్ హెల్పింగ్ ఎ లాట్ ఆఫ్ డిసేబుల్డ్ పీపుల్ వేర్, అంటే మన ఆర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ దే డోంట్ రీచ్. అంటే ఎనీ గవర్నమెంట్ విల్ హ్యావ్ లిమిటేషన్స్. సో ఉన్న ఆ చిన్న చిన్న పాకెట్స్లో హౌ కెన్ వి హెల్ప్ పీపుల్. సో అవన్నీ కూడా అది కొంతకాలంగా మీరు చేస్తూ వచ్చారు. చేస్తున్నాం. దాని ద్వారా యూ హ్యావ్ ఇంపాక్టెడ్ అ లాట్ ఆఫ్ లైవ్స్ ఆల్రెడీ. అండ్ ఇది ఇంకా ఆర్గనైజ్ సెటప్లో మీకు ఒక అవకాశం వస్తుంది. ఎస్ మ్యామ్. అంటే దిస్ వీ కెన్ డూ అ లాట్ ఆఫ్ గుడ్ సర్వీస్ in different areas for the district. This is a great opportunity to transform the district altogether. వెరీ ట్రూ. ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? అది కొన్ని రోజుల్లో సార్ చెప్తారు. రైట్. ప్రత్యక్ష రాజకీయాలు అంటే చాలా కష్టం, ఇందాక చెప్పినట్టు. సో మీరు మీ ప్రత్యర్థులపై విమర్శలు చేయాలి అండ్ అలాగే విమర్శల్ని తట్టుకోవాలి. రైట్ గా మీరు ఇంత సాఫ్ట్గా, ఇంత ఫోకస్డ్గా, అసలు స్పోర్ట్స్ వరల్డ్ అంటే అసలే చాలా మితభాషలు. మీరు అవన్నీ తట్టుకుని నిలబడతారా? మిమ్మల్ని ఒక మాట అందిస్తారా? అసలు మీ ప్రత్యర్థులే అనడానికి పాపం ఫీల్ అవుతారు, అయ్యో మంచి పిల్లాడు, బాగా క్రికెట్ ఆడిన అబ్బాయి కదా అని. లేదు, అంటే ఇప్పుడు వాళ్ళు అన్నంత మాత్రాన మన ఫోకస్ మన పని. అంటే క్రికెట్లో కూడా మీరు నేర్చుకుంది అదే కదా. ఇప్పుడు క్రికెట్లో విమర్శలు ఏం తక్కువేం ఉండవు. బికాజ్ నేను ఇందాక చెప్పినట్టు 20-30 crore కిడ్స్ ఆడుతుంటే 15 మంది ఆడతారు. సో వాట్ ఈస్ ద సార్ట్ ఆఫ్ మెంటల్ కెపాసిటీ దోస్ పీపుల్ హ్యావ్ అనేది, ఆ ఫోకస్ అనేది. ఇప్పుడు మనము ఎవరో మనల్ని ఏదో అంటున్నారని చెప్పి వాళ్ళని అనాల్సిన అవసరం కూడా లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా డౌన్ అయ్యారు ఎప్పుడైనా మీ క్రికెట్ కెరియర్లో? చాలాసార్లు అయినప్పుడు హౌ డు యూ డీల్ విత్ ఇట్? వాట్ యూ డూ? సో డౌన్ అయినప్పుడు ఏం లేదు మేడం. అంటే మన గోల్ ఏంటి, మన పర్పస్. సో ఆ రోజు కూడా నెక్స్ట్ డే ఓకే ఈరోజు డౌన్ అయ్యాము, హౌ డు ఐ గెట్ అప్ అండ్ గెట్ బెటర్, హౌ డు ఐ లెర్న్ ఫ్రమ్ వాట్ ఐ హావ్ డన్. సో అంతే తప్ప ఇలా ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో నడుస్తుందండి జీవితం. అంతే మరి నడవాలి కదా మేడం. నడిస్తేనే యూ కీప్ గోయింగ్ ఫార్వర్డ్.